జరుగుతున్న జనగణనలో కులగణన చేయాలని అఖిల భారత యాదవ మహాసంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పెరుమళ్ల పద్మజ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి విటపు లలితారాం డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఆమని గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం అఖిల భారత యాదవ మహాసంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా బీసీల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ ప్రకటించారు, కానీ బీసీలు యాదవుల వాటా ఎంతని ప్రశ్నించారు. చట్టసభల్లో బీసీల వాటాను మరింత పెంచాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాదేవి గంగయ్య యాదవ్, స్టేట్ జనరల్ సెక్రటరీ జనరల్ బొడ్డు రమేష్ యాదవ్, కడప జిల్లా రెడ్డయ్య యాదవ్, మహిళా విభాగం నగర అధ్యక్షులు దువ్వూరు అరుణ యాదవ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పియల పవన్ కుమార్ యాదవ్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నూనె రిషికేష్, ఇయాల పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రతినిధులందరూ రావటం, వాళ్ళల్లో మరీ ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా శుభసూచకం, ఆనందదాయకం. ఇక ముందు కూడా ఈ యొక్క సమావేశాల్లో సంఘాల్లో కూడా 50% మించి మహిళల ప్రాధాన్యత ఉండేలాగా కొనసాగించాలని చెప్పి ఈ కార్యాచరణ ఈ సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసంఘం కేవలం యాదవుల యొక్క సంక్షేమ అభివృద్ధి కాకుండా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రావాల్సిన హక్కులు, అభివృద్ధి, అవకాశాల కోసం కూడా వాళ్ళందరికీ కూడా తోడుగా పెద్దన్న పాత్ర పోషిస్తూ నిలబడుతుందని, రాజకీయ పరంగా కూడా రావాల్సిన అవకాశాలన్నిటి కూడా పెద్ద ఎత్తున మరి అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధపడి హక్కులు సాధించుకునే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారత యాదవ మహా సంఘం ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య యాదవ్ అన్న గారికి, గంగ యాదవ్ అన్న గారికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత యాదవ మహాసంఘంలో మేమందరం కూడా కమిటీ సభ్యులుగా నెల్లూరు జిల్లా నుంచి ముందుకొచ్చి మేము ఈ సంఘాన్ని బలోపేతం చేస్తామని నేను మాటిస్తున్నాను. అంతేకాకుండా మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైంది. 33% రిజర్వేషను మహిళా రిజర్వేషన్ అంటున్నారే కానీ ఈ మహిళా రిజర్వేషను అసలు మహిళలకి అందకుండానే పోయింది. ముందు ముఖ్యంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు యాదవులు, బీసీల్లో ముఖ్యంగా ఈరోజు అధిక శాతం ఉన్నారంటే యాదవులు. వీరికి మీకు ఎన్ని సీట్లు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారు అని మేము అడుగుతున్నాం యాదవ సంఘం తరఫున, బీసీ సంఘం తరఫున. కాబట్టి రేపు రాబో ఎలక్షన్లో మహిళలకు అధిక సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా కొన్ని డిమాండ్లను ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. ఏంటంటే ముఖ్యంగా కులగణనలో జనగణన తేల్చాలి. అది తేల్చిన తర్వాతనే మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లోకి పోవాలి. అంతేకాకుండా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. రక్షణ చట్టం అన్నారు, రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలి. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక సమిష్టిగా మేము కోరుకునేది ఏంటంటే మా హక్కుల్ని మేము అడుగుతున్నాం. మా హక్కుల్ని మాకు ఇచ్చినప్పుడే మాకు పూర్తి స్వతంత్రం వచ్చిందని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ అయినటువంటి బొడ్డు రమేష్ యాదవ్ అన్న గారు, ఇంకా కూడా కొంతమంది సభ్యులు మాకు
వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అఖిల భారత యాదవ మహాసంఘానికి జాతీయ అధ్యక్షుడిని ఈరోజు నెల్లూరు జిల్లాలో లలితారాం గారు అలాగే పద్మజ యాదవ్ గారు నాయకత్వంలో జరిగేటటువంటి అఖిల భారత యాదవ మహాసంఘ కార్యక్రమం నడుస్తూ ఉంది. ముఖ్యంగా యాదవులలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని పెంపొందింపజేసే అంశంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాలో కూడా అఖిల భారత యాదవ మహాసంఘం ఒక బలమైన శక్తిగా ఎదిగి యాదవులనే కాకుండా బీసీలను కూడా కలుపుకొని ముఖ్యంగా ఒక బలమైనటువంటి బీసీ శక్తిగా ఎదగడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా చట్టసభలలో రిజర్వేషన్ కల్పించాలని, మీకెంతో మాకెంత అనేటటువంటి నినాదంతో పనిచేస్తూ ఉంది. అదే కాకుండా ఈరోజు జనగణనలో కులగణన చేయాలని, ఇలాంటి ముఖ్యమైన అంశాల మీద అఖిల భారత యాదవ మహాసంఘం తీవ్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉంది. ఈ పోరాటంలో భాగంగానే ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చాలా సంతోషమమ్మా. స్టేజ్లో ప్లేస్ లేదు, లేకపోతే ఇంకా కొంతమంది పిలిచే వాళ్ళని అట్లా పిలిచే వాళ్ళల్లో నాకు అత్యంత ఆప్తుడు, నాకు అంటే నాకు సొంతం కాదు, అఖిల భారత యాదవ మహాసంఘానికి భీముడు లాంటి వ్యక్తి. తిరుపతిలో ఏ కార్యక్రమం చెప్పినా కానీ అర్ధరేతులైనా సరే సమ్మిటిని ఎదురు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చే వ్యక్తి మీకు పరిచయం చేయాలి. మా గోపాల్ యాదవ్ గారు సిద్ధాంతకర్త, మా గంగయ్య యాదవ్. ఇప్పుడు వరకు మీరు అందరూ మాట్లాడుతుంటే సభలోకి వెళ్ళి ఫోటోలు చూసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంటే ఒక కార్యకర్త యొక్క నిబద్ధత ఏంటి అనేది తెలుస్తుంది. నాయకుడు అంటే స్టేజ్ మీద కూర్చొని మాట్లాడము లేకపోతే ఇంకొకటి కాదు. విలువైనటువంటి నాయకుడు లక్ష్యం ఏంటంటే నాయకుడు తయారు చేయడం, నాయకుల యొక్క వాయిస్ని, మన ఉద్యమం యొక్క స్ఫూర్తిని ప్రచారం చేయడం, మనల్ని మనం మర్చిపోవడం, నేను ఎవరని కాదు మన అందరము అని ప్రయాణం చేయడం నాయకుడి యొక్క లక్షణం. అది అఖిల భారత యాదవ మహాసంఘంలో కోకొలలు ఉంది. దానికి స్ఫూర్తి మా గంగయ్య యాదవ్. అలాగే విజయవాడ అఖిల భారత యాదవ మహాసంఘం రాష్ట్ర సెక్రటరీ జనరల్గా ఉన్నాను. అఖిల భారత యాదవ మహాసంఘం ఉద్భవించడానికి రాష్ట్రంలో కొన్ని సంఘాలు ఉండగా మరొక సంఘాన్ని స్థాపించాలనే ఆలోచన కలగడానికి, అంతకుముందు వేరొక సంఘంలో పనిచేస్తూ ఆ సంఘం నిర్వీర్యమైపోయిన క్రమంలో పని చేయకుండా ఉండలేక ఏదో ఒక మనకు తోచినంత సహాయం మన కులానికి చేయాలి, దానికి ఏదో ఒక వేదిక కావాలి. ప్రస్తుతం మనం ఉన్నది ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఉన్న సంఘం ఉన్న పరిస్థితుల్లో ఆ సంఘాన్ని మళ్ళీ బతికించడానికి, ఆ సంఘాన్ని యాక్టివేట్ చేయడానికి విజయవాడ నుంచి తిరుపతి ప్రతి నెలా కూడా 2 సార్లు ఇలా 6 నెలలు ప్రయత్నం చేసి అక్కడున్న ఆ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో సంఘాల రాష్ట్రాల్లో అంతర్యాత్ర జైవేరిలో చాలా సంతోషం. కలెక్టరేట్ को एसपी गार्ड को